మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాము. మన రికార్డింగ్ నెంబర్ ఇది 73. 10th చాప్టర్ అయిన విభూతి యోగంలో మనం ఇప్పుడు 16వ శ్లోకం చెప్పుకోబోతున్నాం. కృష్ణ పరమాత్మ చెప్పిందంతా విని అర్జునుడు ఇట్లా అన్నాడనమాట, నాకు అన్నీ నువ్వు చెప్పినవన్నీ అర్థమైనాయి, నువ్వే దేవతలకు దేవుడవు, నువ్వు నిప్పు నీళ్లు మొదలైన వాటిల్లో అన్నిట్లో కూడా నువ్వు ఆ ధర్మాల్ని నిర్వర్తిస్తున్నావు. నువ్వు ఉండి లేకపోతే నీటికి పల్లానికి ప్రవహించాలనే జ్ఞానం ఉండే అవకాశమే లేదు. నువ్వే ఉన్నావు కాబట్టి వాటి ధర్మాల్ని నువ్వు చేయగలుగుతున్నావు. ఇంకా ఏమడుగుతున్నాడంటే, గమనాత్మకమైన జగత్తుకంతా కూడా జగత్తు యొక్క గమనానికి అధిపతివి. ఈ జగత్తంతా ఇలా నడిచి వెళ్ళిపోతూ ఉన్నదంటే ఆ గమనానికి నువ్వే అధిపతివి. నువ్వు లేకపోతే దానికి ఈ రకమైన చలనత్వం ఉండదు. ఎట్లా అయితే మనకి ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది, ఆ నది ప్రవహించేటప్పుడు వెళ్ళిపోవటమే దాని యొక్క లక్షణం. ఆ వెళ్ళిపోవటానికి ఎవరు కారణం అంటే నువ్వే. జీవితము సృష్టి కూడా అలాగే వెళ్ళిపోవటం గమనాత్మకం కాబట్టి దానికి అధిపతివి నువ్వేను అని చెప్పి ఇంకా కూడా అంటున్నాడు. ఈయన సృష్టి వైభవాలన్నీ కూడా కృష్ణ ఆత్మవైభవాలుగా చెప్పగలిగిన వాడివి నువ్వొక్కడివే. ఆ వైభవంతోనే నువ్వు ఈ లోకాలన్నిట్లో వ్యాపించి నివసిస్తూ ఉన్నావు. సర్వత్రా ఉండటం అనేది నీకు ఆ వైభవం వల్లనే చేతయింది. అదే నీ వైభవము. దేహంలో దేహం గలవాడుగా ఉంటావు, నీళ్లల్లో నీటి ధర్మంగా ఉంటావు, అగ్నిలో వేడిమిగా వెలుగుగా ఉంటావు. ఇవి భౌతిక విషయాలు కాదు, అయినా కూడా అంతలో నువ్వే ఉన్నావు. అదిగా నువ్వే, అంతటా నువ్వే ఉన్నావు. కాబట్టే నీళ్లు పల్లంగా ప్రవహించటం, అగ్ని ఊర్ధ్వంగా ఉండటం తప్పకుండా క్రమం తప్పకుండా జరుగుతాయి. మర్చిపోయి నీళ్ళు ఎప్పుడు పైకి వెళ్ళిపోవు, అలాగే నిప్పు కిందకి వెళ్ళిపోదు. ఆ నీటి లోపలనున్న ఆ నీటి లోకంలో ఉన్న అంతర్యామి లక్షణం అది నువ్వే అని నాకు అర్థమైంది అని చెప్పాడు. ఇక్కడ మనకి 16వ శ్లోకం అయిపోయింది. గుణకీర్తనము అని ఇక్కడ నెక్స్ట్ హెడ్డింగు. సకల సృష్టి ధర్మములతో, అన్ని సృష్టి ధర్మాలతో ఉన్నటువంటి సృష్టిలో భగవంతుణ్ణి మర్చిపోకుండా, భగవంతుడున్నాడు, భగవంతుడు అస్తిత్వాన్ని ఉన్నది భగవంతుడే అనేటటువంటి భావంతో చేసే సాధన కావాలి అంటున్నారు ఇక్కడ. ఇంద్రియాలకు మనస్సుకి ఎంతసేపు సృష్టి ధర్మాలే కనపడతాయి కానీ వెనకాలన్న భగవంతుడు కనపడ్డు. సృష్టిలోనూ ధర్మాల్లోనూ, అందులో సృష్టిలో ఉన్న ధర్మాల్లోనూ కూడా అంటే లక్షణాల్లో, సృష్టి లక్షణాల్లో భగవంతుడి అస్తిత్వాన్ని వివరంగా విపులంగా గుర్తిస్తూ ఉండటమే, చింతిస్తూ ఉండటమే, చింతన చేస్తూ ఉండటమే చేసిన కొద్దీ భగవంతుడు కనపడతాడు. అంటే మనకు కూడా తెలుసు, మనం ఎవరిని చూద్దాం అనుకుంటే వాళ్ళే కనపడతారు మనకి. మనం ఎవరినో వెతుక్కుంటూ వెళ్ళాం, అనేక మంది కనపడతారు దోలో, మనం వాళ్ళందరినీ పట్టించుకోం. మనకెవరు కావాలో వాళ్ళని చూస్తాం. భగవంతుడిని కూడా అలా వెతకాలని చెప్తూ ఉన్నారు. వెతకటం కూడా కాదు, అది ఉన్నాడు అనేటటువంటి నిశ్చయ జ్ఞానంతో చింతన చేస్తూ ఉంటే ఆయనే కనపడతాడు అని చెబుతున్నారు. ఎట్లా మన శరీరంలో అనేక వస్తువులు ఉన్నా కూడా, అనేక ఉన్నాయి, ఒక శరీరం అని పైకి కనపడుతూ ఉన్నా కూడా దీన్ని అన్ని భాగాలు చెప్పాలంటే చాలా లెక్కించలేనన్ని భాగాలు ఉన్నాయి. మరి అంతా కలిపి ఒకే దేహం అంటున్నాం కదా, ఈ ఏకత్వాన్ని యోగము అంటారు. ఒకదాన్నే చూడటం అనేది యోగం అంటారు. అనేక ఉన్నట్లుగా కనపడతాయి కానీ సృష్టిలో ఉన్న యోగాన్ని భగవంతుడి యోగమాయ అంటారు అని చెప్పి చెబుతున్నారు. ఇది యోగమాయను దాటాలంటే ఆయన యొక్క అనుగ్రహం కావాలి. ఈ మొత్తంలో తనొక్కడే ఉంటాడు కాబట్టి భగవంతుడే మొట్టమొదటి యోగి అన్నమాట. సర్వత్రా ఉంటాడు కాబట్టి మనం యోగులం అవ్వాలంటే మనం నేర్చుకోవాల్సిన విద్య కూడా అదే. కాబట్టి ఇప్పుడు అందరికంటే ఫస్ట్ నేర్చుకున్నవాడు, ఆ తత్వాన్ని నేర్చుకున్నవాడు భగవంతుడే. కాబట్టి మొట్టమొదటి యోగి ఎవరంటే భగవంతుడే అని చెప్పి చెబుతున్నారు. అట్లాంటి వాణ్ణి సృష్టి ధర్మాలతో స్మరించాలంటే, అలా స్మరించడం తేలిగ్గా చెయ్యాలంటే ఎలా స్మరించాలి, ఎలా తెలుసుకోవాలి? సృష్టి ధర్మాల్లో ఆ భగవంతుడి అస్తిత్వాన్ని చూడటం అంటే అది ఎట్లా చేయాలి, ఏ భావాలతో చేయాలి? అతని ఆ అద్భుతమైన భగవంతుడి వైభవాల్ని చెప్పుకొని తృప్తి పొందే అనుభూతి ఎట్లా ఉంటుందో నాకు చెప్పు కృష్ణ
అని అడిగాడు అర్జునుడు. మన కోసమే అడిగినట్టుగా ఉంది. ఎలా చేయాలి ఆ సాధన, నిన్నెట్లా చూడాలి సర్వత్రా నేను అని అడిగిన దానికి కృష్ణుడు ఇట్లా చెబుతూ ఉన్నాడు. 17, 18 శ్లోకాలు అయిపోయినాయి. కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, నేను ఎంత వ్యాపిస్తానో దానికి ఎల్లలు లేవు అసలు. దేర్ ఈజ్ నో లిమిటేషన్. ఆకాశం మొత్తం ఎంత ఉంది అంటే ఎవరు చెప్పగలుగుతారు? అది ఎక్స్పాండ్ అయిపోతూ ఉంటుంది, అవసరమైన కొద్దీ ఎక్స్పాండ్ అవుతుంది, గ్యాలక్సీలు వచ్చిన కొద్దీ ఎక్స్పాండ్ అవుతుంది. అంతేగాని అది ఇక్కడ ఉంది అక్కడ లేదు అని చెప్పడానికి అవకాశం లేదు. ఆ విధంగా నేను ఏ రకమైన లిమిటేషను లేనివాడిని, మొదలు లేదు నాకు, చివర లేదు. కాబట్టి గుణకీర్తన చేసుకోవటమే మార్గం. నన్ను ఎట్లా తెలుసుకుంటామంటే, ఏదో ఇక్కడ మొదలు పెడతాడు అంటే అక్కడ పోయి పట్టుకోవచ్చు. ఆ మొదలు లేదు చివర లేదు. అటువంటి వాడిని ఎలా పట్టుకోవాలి అంటే, నన్ను పట్టుకోవడానికి గుణకీర్తన ఒక్కటే మార్గము. ఆ గుణకీర్తన ఎట్లా చేయాలి? కృష్ణ పరమాత్మని గుణకీర్తన చేయాలా, పరమశివుడిని గుణకీర్తన చేయాలా, విష్ణుమూర్తిని గుణకీర్తన చేయాలా? ఇక్కడ చక్కగా చెబుతున్నారు. సర్వజీవుల్లో నేను అని ఏ భావం అయితే ఉందో ఆ భావాన్ని సృష్టిలో ఉన్న యోగమూర్తి ఆయనే అని ధ్యానం చేయాలట. నేను అని ఏ భావం అయితే ఉందో ఆ నేనుని యోగమూర్తిగా ధ్యానం చేయాలట. అది ధ్యానం చేసేవాడిలో నేను పోయి తాను అనే అనుభవానికి వస్తుంది. తానంటే ఏంటి? సర్వత్రా ఉన్నవాడిని తాను అంటారు. ఒక ముక్కగా ఉన్నవాడిని నేను అంటాం మనం. సర్వజీవుల్లో నేను అనే భావాన్ని ఎప్పుడైతే సృష్టిలో యోగమూర్తిగా ధ్యానం చేస్తామో అప్పుడు ఆ తాను అనేది అనుభవానికి వస్తుంది. అదే ఆత్మవస్తువు అని చెప్పారు ఇక్కడ పరమాత్మ. అన్నిట్లో తానున్నట్లు దర్శించిన ధ్యానమే ఆత్మధ్యానము. నేను విడిగా ఉండి ధ్యానం చేయటం కాదు, నేను సర్వత్రా ఉన్నాను అనే ధ్యానమే సరైన ధ్యానము అని చెబుతూ ఉన్నారు. తాను అందరిలో అంతటా నేనే ఉన్నాను అని మనం ధ్యానం చేయమని చెబుతున్నారు పరమాత్మ. ఆ నేను నుంచే, ఆత్మ నుంచే అందరూ పుట్టి పెరిగి మళ్ళీ లీనమవుతున్నారు. కాబట్టి తానే ఈ సృష్టి మొత్తానికి కూడా మొదలు చివర నడిమి అనే ధ్యానం చేయాలి అని చెప్పి పరమాత్మ చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఇంతకు ముందు కూడా మాస్టర్ గారు చెప్పారు, ఈ సృష్టి మొత్తానికి తానే మొదలు నడిమి చివర అని ధ్యానం చేయాలంటే కృష్ణుడే దీనికి మొదలు, కృష్ణుడే దీనికి చివర అని కాదు ధ్యానం. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనలో ఉన్న నేను నుంచే సమస్తము వచ్చింది, నేనే మొదలు, నేనే చివర, నేనే నడిమి అని ధ్యానం చేయాలి అని చెప్పి చక్కగా చెప్పారు ఇక్కడ. మనం మిస్లీడ్ అవ్వకూడదు. ఇప్పుడు మనం కళ్ళు తెరిచి నిద్ర లేచిన తర్వాతే కదా మొదలవుతోంది ఏ విషయమైనా. అది మొదలైన తర్వాత రోజంతా గడిచిన తర్వాత రాత్రికి మళ్ళీ నిద్రపోతాం. ఈ నిద్ర లేచినప్పటి నుంచి మళ్ళీ పడుకునేదాకా ఉన్నది ఎవరు? మధ్యలో ఉన్నాం మనం, మొదట్లో ఉన్నాం, చివర్లో ఉన్నాం, మనమే కదా ఉన్నది. అలా చిన్న వస్తువుగా మనకి రోజు చూపిస్తూనే ఉంటాడు, దాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. అలా నేనెట్లా అయితే నిద్ర లేచి మధ్యలో మళ్ళీ నిద్రపోయే వరకు కాలాన్ని ఎలా గడుపుతున్నానో, సృష్టి సర్వత్రా పరమాత్మ అట్లాగే ఉన్నాడు. అదే నేను. నాకు ఈ చిన్న ఎక్స్పీరియన్స్, ఈ చిన్న దేహానికి ఎందుకు ఇచ్చాడంటే మొత్తాన్ని తెలుసుకునేటటువంటి టెక్నిక్ ఇది. ఈ సృష్టి మొత్తం తానే ఉన్నట్లు మొదలు చివర మధ్యలో నేనే ఉన్నాను అని ధ్యానం చేయమని చెప్పారు. 19, 20 శ్లోకాలు అయిపోయినాయి. మొట్టమొదట సృష్టిగా దిగి వచ్చిన వెలుగులు, వాళ్ళని ఆదిత్యులు అంటారు. ఆదిత్యులు అంటే మనకు కూడా తెలుసు, సూర్యులు అన్నమాట. అనేక మంది సూర్యులు, ద్వాదశాదిత్యులు అంటారు. 12 మంది సూర్యులు పుట్టారు. ఇంకా ఏం చెబుతున్నారు? సృష్టే లేకపోతే తానుండుని కానీ తనున్నట్లు తెలియదు. సృష్టి అనేది లేకపోతే, నువ్వు నేను అని ఇద్దరు లేకపోతే మరి సపరేషన్ ఎక్కడ ఉంటుంది? నేనున్నాను నువ్వున్నావు అనే తెలియాల్సిన అవసరమే లేదు. అసలు ఎగ్జిస్టెన్స్ గురించిన ఆలోచనే అవసరం లేదు, రాదు కూడాను. ఆ రకంగా సృష్టి లేనప్పుడు తను ఉంటాడు కానీ ఉన్నట్టుగా తెలియదు. మనకి నిద్రపోవటం ఎట్లాంటిదో సృష్టి మొత్తానికి ప్రళయం అట్లాంటిది, అంతకంటే ఇంకేం లేదు. మన నిద్రే ప్రళయం. అదే రాబోవు వెలుగులకి కారణం.
ముందు ముందు వెలుగులు రాబోతున్నాయి. ఆ వెలుగులకి కారణం ఈ చీకటి, ప్రళయ స్థితి. ఆ చీకటినే అదితి అని పేరావిడకి. దితి అంటే వెలుగు అని అర్థం, అదితి అంటే చీకటి, వెలుగు లేని స్థితి అన్నమాట. చీకటి అనేటటువంటి తల్లి నుంచి 12 మంది సూర్యులు పుట్టారు. ఆవిడ పేరు అదితి, వీళ్ళేమో ఆదిత్యులు, సూర్యులు. 12 మంది సూర్యులు ఆ చీకటి నుంచి వచ్చారు. వాళ్ళల్లో విష్ణువుని నేను అని ధ్యానం చెయ్యి అని చెప్పాడు పరమాత్మ అర్జునుడికి. విష్ణువు అంటే అర్థం ఏంటి? వ్యాపించి ఉండువాడు. వ్యాపించటమే గుణంగా గలవాడు అన్నమాట. ఎక్స్పాన్షన్, కంప్లీట్ ఎక్స్పాన్షన్. అందువల్లనే ఆయనకి విష్ణువు అని పేరు వచ్చింది. ఈ ఆదిత్యులలో నన్ను విష్ణువుగా ధ్యానింపుము అని చెప్పారు పరమాత్మ. ఇందాకే చెప్పారు కదా, ముఖ్యమైనటువంటి వాళ్ళని ధ్యానించటం నేర్చుకోవాలి. నా రూపాల్లో ముఖ్యమైనవేవో దాన్ని ధ్యానించటం నేర్చుకోవాలని ముందే చెప్పారు పరమాత్మ. నేనుగా తానుగా ధ్యానం చేయాలి. మొట్టమొదట సర్వవ్యాపకత్వమే నేను అని విష్ణుమూర్తిని ధ్యానం చేయాలి. సర్వవ్యాపకుడు అంటే విష్ణువే. రెండోది ఏం చేయాలి? వెలుగు లేకపోతే ఏమీ తెలియదు కాబట్టి, వెలుగు అంటే కేవలం ఆప్టికల్, కళ్ళకి కనపడే వెలుగే కాదు, మన తెలుసుకోవటము అనేటటువంటి జ్ఞానం కూడా వెలుగనే అంటారు దాన్ని. అదే వెలుగు, అదే నిజమైన వెలుగు. రెండో ధ్యానం ఏం చేయాలట? సృష్టి చూడటానికి కావాల్సింది వెలుగే కాబట్టి దాన్నే దేవుడుగా అంటే తానుగా ధ్యానం చేయాలి. ఆ వెలుగే నేను అని ధ్యానం చేయాలి. రెండో విషయం, వెలుగునిచ్చే సాధనాల్లో మొట్టమొదటి వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే సూర్యుడు, చంద్రుడు. మొట్టమొదటి వాళ్ళే వెలుగు అంటే ఏమిటో మనకి చూపించేవాళ్ళు. ఆ సూర్యుడిలో ఉన్న వెలుగుగా, ఆ చంద్రుడిలో నుంచి వచ్చే వెలుగుగా, ఆ వెలుగు నన్నుగా ధ్యానం చేయాలి. వేరే ఎక్కడి నుంచో ఇది సూర్యుడి వెలుగు, ఇది చంద్రుడి వెలుగు అని కాదు. ఆ వెలుగుగా ఉన్నది నేనే, నా వెలుగే, నేనే నన్నుగా ధ్యానం చేయాలని చెబుతున్నారు. ఇక్కడ భూమి మీద యాక్టివిటీస్ అన్నీ ఎలా జరుగుతున్నాయో అదంతా చక్కగా వర్ణించి చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు మనం చూడాలి అంటే చూసేవాడు బతికుంటే కదా వాడు ఏదైనా చూడటం అనేది ఒక ప్రాసెస్ జరుగుతుంది. వాడు బతికుండాలంటే ఏం కావాలి? ముఖ్యంగా వాయువు, గాలి కావాలి. ఆ గాలికి ముఖ్య కారణం ఏముంది? చోటులో ఉన్న కదలిక, మూమెంటే గాలి. ఆ కదలికలు 7 విధాలుగా ఉన్నాయిట. ఆ 7 కదలికలను సప్తమరుత్తులు అంటారుట. అందులో చివరివాడైన మరీచి అనేవాడిని వాడే నా వైభవంగా ధ్యానం చేయాలి మీరు ధ్యానం చేసేటప్పుడు అంటున్నారు పరమాత్మ. ప్రాధాన్యతని బట్టి అంటే ముఖ్యత్వాన్ని బట్టి, ప్రాముఖ్యాన్ని బట్టి నా గుణకీర్తన చేసుకోవటం ఒక్కటే మార్గం జీవులందరికీ కూడా. సర్వజీవుల్లో ఉన్న నేను అనుభవాన్ని ధ్యానం చేయాలి. అంటే ఈ సృష్టికి మొదలు చివర నడిమి నేనే, తానే అనే ధ్యానాన్ని చెయ్యాలి అని చెప్పారు. 19-20 శ్లోకాలు అయిపోయినాయి ఇక్కడ. మొట్టమొదట సృష్టిలో దిగి వచ్చిన వెలుగులు ఆదిత్యులు. వెలుగు అని చెప్పుకున్నాం కదా, ఆ వెలుగులు ఆదిత్యులే. ఆదిత్యులు అంటే సూర్యులు. సృష్టి లేనప్పుడు, అసలు సృష్టే లేకపోతే భగవంతుడు ఉంటాడు, ఆత్మవస్తువు ఉంటుంది, కానీ ఉన్నట్టు తెలుసుకునే ప్రాసెస్ అక్కడ లేదు. మనకి నిద్ర ఎట్లాంటిదో సృష్టిలో ప్రళయం అట్లాంటిది అని చెప్పి చెప్తూ ఉన్నారు. మన నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది? మన భావాలు, మన ఆలోచనలు, మన చుట్టరికాలు, మన శత్రువులు సమస్తం మన లోపలికి వెళ్ళిపోతారు. అదే ప్రళయం అన్నమాట. మనం లేవంగానే మళ్ళీ అందరూ వచ్చి కూర్చుంటారు. అదేమో సృష్టి. ఆ ప్రళయ స్థితిలో కూడా ఆత్మవస్తువుగా భగవంతుడు ఉంటాడు, కానీ ఉన్నట్టు తెలుసుకునే ప్రాసెస్ లేదు. మనకెట్లయితే నిద్రలో అంతా మనమే ఉంటాం, మన సృష్టి మొత్తం, మన నిద్ర లేచినప్పటి నుంచి సృష్టించుకున్న సృష్టి మొత్తం మన లోపలికి వెళ్ళిపోయింది. కానీ నిద్రలో మనకు కూడా మనం ఉన్నాము అనేది అసలు మనకు తెలియదు. అంటే భగవంతుడు రిప్లికానే మనం. మన్ని చూసుకుంటే దైవాన్ని పట్టుకోవచ్చు అని కూడా ఒక విధంగా చెప్తూ ఉన్నారు ఇక్కడ. సృష్టిలో మొట్టమొదటి వెలుగులేమో ఆదిత్యులు. ఆదిత్యులు వెలుగులకి మూలం వాళ్ళు. వాళ్ళ తల్లి ఎవరంటే చీకటి. ఆ చీకటిని అదితి అంటారన్నమాట. అదితి నుంచి పుట్టిన వెలుగులే సూర్యులు. వాళ్ళల్లో, ఆ సూర్యులందరిలో కూడా చివరివాడైన విష్ణువుని నేనుగా ధ్యానింపుము అని చెప్పి చెబుతున్నారు. విష్ణువు అంటే అర్థం ఏంటి?
వ్యాపకత్వం, ఎక్స్పాన్షన్. ఇందాక చెప్పారు కదా, సర్వజీవులలో నేనను భావాన్ని సర్వజీవులలో నేనుగా వ్యాపించి ఉన్నాడు పరమాత్మ. ఆత్మవస్తువు అలా వ్యాపించి ఉంది. అటువంటి నన్ను ధ్యానింపుము, విష్ణువుని ధ్యానింపుము. విష్ణువు అంటే సర్వవ్యాపకంగా ఉండేవాడు. సృష్టిలో సృష్టిగా వ్యాపించి నిలచి ఉన్న మొట్టమొదటి రూపం విష్ణుమూర్తి, విష్ణువు యొక్క మూర్తి. ఆయనని ధ్యానించటమే నిజమైన ధ్యానం. ఫస్ట్ ధ్యానం ఏమిటో ఇక్కడ మనకి చెప్పారు. సరే, రెండో ధ్యానాన్ని ఏం చేయాలి మనం ఇక్కడ అంటే, సృష్టిని చూడటానికి కావాల్సింది వెలుగు కాబట్టి ఆ వెలుగునే దేవుడుగా తానుగా ధ్యానం చేయాలట. వెలుగు ఇచ్చే సాధనాల్లో మొట్టమొదటి వాళ్ళు ఎవరు అంటే సూర్యుడు, చంద్రుడు. ఆ సూర్యుడు, చంద్రుడు అనేవారు ఆ వెలుగుని, వారి యందున్న వెలుగుని నన్నుగా ధ్యానం చేయమంటున్నాడు మళ్ళీ పరమాత్మ ఇక్కడ. ఆ వెలుగే నేను, సూర్యుడు నేను, చంద్రుడు నేను అని చెప్పట్లా, వారి నుంచి వచ్చే వెలుగే నేనుగా ధ్యానం చేయమని చెప్పారు రెండోదిగా. ఇంకా మూడవది ఏంటో చూద్దాం. చూడాలి ఒక విషయము అంటే చూసేవాడు బతికి ఉండాలి కదా ఫస్ట్. అసలు మనం ఒక విషయం తెలుసుకోవాలి, ఒక విషయం చూడాలి అంటే మనం బతికి ఉండాలి. మనం బతికి ఉండాలంటే ఫస్ట్ ఏం కావాలి? జీవుడికి గాలి కావాలి. గాలికి ఏమిటి అసలు కారణం? మూల కారణం ఏమిటి సృష్టిలో? గాలికి చోటులో ఉన్న కదలిక, స్పేస్లో ఉన్న మూమెంటే గాలి. కదలిక అనేది వస్తేనే గాలి అన్నమాట. ఈ కదలికలు, ఈ మూమెంట్స్ 7 విధాలుగా ఉంటాయిట, 7గా ఉంటాయి. ఈ 7నే వాళ్ళనే సప్త మరుత్తులు అని అంటారన్నమాట. వాళ్ళల్లో చివరివాడైన మరీచే నేను, నా వైభవాన్ని, మరీచియే నా వైభవము అని ధ్యానం చేయమని చెప్పి మూడోదిగా చెప్పారు పరమాత్మ. ఇంకొకటి ఏమిటి? ఆకాశంలో మనం గమనిస్తే సృష్టి వైభవాలు, భగవంతుడి విభూతుల్లో ఆకాశంలో ఉన్నటువంటి ఆ గ్రహాల గమనం, గ్రహాలు ఎలా తిరుగుతున్నాయి, అవి ఎంత బ్యూటిఫుల్గా రిథమిక్గా ఎలా తిరుగుతున్నాయి అనేది భగవంతుడి వైభవాల్లో ఒకటి. అది గమనించమని చెప్తూ ఉన్నారు పరమాత్మ. ఈ గమనం అంతా కూడా భూమి చుట్టూతా దేశము, కాలము అనే మెజర్మెంట్స్ని, కొలతల్ని పుట్టిస్తుంది. మెజర్ చేయటానికి దేశము, కాలము అనే వాటిని పుట్టిస్తుంది ఈ మూమెంట్. ఈ మూమెంట్ వల్లనే కొలతలు పుడతాయి. కొలతలు అంటే మెజర్మెంట్స్. ఈ కొలతలతో చేయబడిన సమభాగాలన్నిటినీ కూడా ఈ కొలతలతో సమానమైన భాగాలు చేశారు. వాటిని నక్షత్రములు అంటారట. నక్షత్రములు అంటే మొత్తం గగన భాగాన్ని, మొత్తం ఆకాశాన్ని 28 సమభాగాలుగా చంద్రుడే విభజన చేస్తున్నాడు. కాబట్టి నక్షత్రాల్లో చంద్రుడి వైభవాల్లో చంద్రుడి వైభవం నాది అంటున్నారు పరమాత్మ. ఆ చంద్రుడి వైభవం ఏదైతే ఉందో అది నాది, వాడిని, ఆ చంద్రుడినే నన్నుగా ధ్యానము చేయము అంటున్నారు. ఈ 28 సమభాగాలుగా చంద్రుడు విభజన చేస్తున్నాడు కాబట్టి చాంద్రమాన కాలము అనేది పుట్టిందనమాట. చాంద్రమానము అంటారు. చంద్రుడితో విభజన చేయబడిన కాలాన్ని చాంద్రమానము అంటారు. దీన్ని బట్టే ఆడవాళ్ళకి, స్త్రీలకి ఋతుకాలము, గర్భధారణ కాలము అన్నీ ఏర్పడి శరీరం ధరించి భగవంతుడు తన వైభవాన్ని మళ్ళీ బయటకు వచ్చి, శరీరాన్ని ధరించి బయటకు వచ్చి మళ్ళీ భగవంతుడు తన వైభవాన్ని చూపిస్తున్నాడు. ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం, భాగవతంలో ఫస్ట్ చాప్టర్ కృష్ణ నిర్యాణం అంటే దేవుడు జీవుడుగా దిగి రావటమే స్టార్టింగ్ అన్నమాట అక్కడ. అదేవిధంగా తన యొక్క వైభవాన్ని తను దేహధారి అయ్యి వచ్చి మనలాగా శరీరం ధరించి వచ్చి మనకు చూపిస్తూ ఉన్నాడు ఆయన. అలా వైభవాన్ని చూపిస్తున్నాడు అని చెప్పి చెప్తూ ఉన్నారు మాస్టర్ గారు. ఇక్కడ 21వ శ్లోకం అయిపోయింది. దేహధారి శరీరం ధరించిన జీవుడికి శ్వాస రూపంలో భగవంతుని వైభవం పనిచేస్తూ ఉంటుందిట. ఏమిటో ఆ వైభవం? ఈ శ్వాసయే ప్రాణము చేసే గానముట. ఈ శ్వాస ఏమిటంటే ఇట్స్ ఏ గానం, ఇట్ ఈజ్ ఏ పాట. అది లయబద్ధమైన పాట, లయబద్ధమైన కృతి, మ్యూజిక్ ఇది. ఆ ప్రాణం చేసేటటువంటి పాట, గానం ఏదైతే ఉందో అదే లయబద్ధమైనటువంటి
సామవేదము అని ఋషులు చెప్తారట. మనల్ని ఎంత దగ్గరగా తీసుకెళ్లారో పరమాత్మ. మన శ్వాసే సామవేదం, సామవేదం మనలోనే ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. అసలు వేదం అంటే ఏమిటి? సృష్టి పుట్టటానికి ప్రకృతిలో ఏ జ్ఞానం అయితే ఉందో ఆ జ్ఞానం పేరు వేదంట. మొత్తం ఆ జ్ఞానం. ఒక వస్తువు తయారు చేయాలంటే ఒక మనిషి ఒక బొమ్మ గీస్తాడు, ఒక చిత్రకారుడు, ఒక పెయింటర్ ఒక బొమ్మ గీస్తాడు. ఆ బొమ్మ పెయింట్ చెయ్యకముందు, ఫిగర్ వెయ్యకముందు, లైన్ వెయ్యకముందు ఎక్కడుంది ఆ బొమ్మ? వాడి మనస్సులో ఉంది. ఆ రకంగా మొత్తం ఈ వేద విజ్ఞానం అనేది సృష్టికి బ్లూ ప్రింట్ అన్నమాట. అది వేదం అంటే ఏమిటి అంటే సృష్టికి పుట్టటానికి ప్రకృతిలో ఉన్న మొత్తం జ్ఞానం, ఆ బ్లూ ప్రింటే వేదము అని చెప్పేశారు ఇక్కడ. అందులో శ్వాస లేకపోతే జ్ఞానాన్ని ఎవడు ఉపాసిస్తాడు? అసలు జ్ఞానం ఎవడు తెలుసుకుంటాడు? శ్వాస ఆడితే కదా, వాడు బతికుంటే కదా. అంటే సామవేదంగా ఉన్న మన శ్వాస అన్నిట్లోకి ముఖ్యమైంది కాబట్టి వేదములలో నన్ను సామవేదముగా ధ్యానము చేయుము అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. నేనే సామవేదాన్ని, పరమాత్మే సామవేదం అని చెయ్యండి, అదే ముఖ్యమైనది అన్నిట్లోకి. తర్వాత దేవతలంటే ఎవరు? సృష్టి ధర్మాల్ని ఏమీ రిజల్ట్ ఓరియంటేషన్ లేకుండా, ఏమీ కోరకుండా యజ్ఞార్థ కర్మగా వాళ్ళు అమలు చేస్తూ ఉంటారుట సృష్టి ధర్మాన్ని. వాళ్ళని దేవతలు అంటారనమాట. అలాంటి వాళ్ళల్లో వాసవుడే నేను, నన్ను వాసవుడిగా ధ్యానం చేయండి అంటున్నారు. వాసవుడు అంటే ఎవరు? వసువులకు పుట్టినవాడు వాసవుడు. అష్టవసువులు అని ఉన్నారు. ఆ అష్టవసువుల్లో వాళ్లకు పుట్టినటువంటి వాడు వాసవుడు, అతనే ఇంద్రుడు అన్నమాట. వసువులు అనే దేవతలు మొత్తం 8 మంది, అష్టవసువులు అని చెప్పుకున్నాం కదా. వాళ్ళు ఏమిటంటే ఈ సృష్టిలో వాళ్ళు ఏం చేస్తారంటే పొడవు, వెడల్పు, బరువు, మందము, ఆకారము, వ్యక్తిత్వము, తన చేష్టలు, ఇతరులకి మనం కనపడటం అనే 8 సృష్టి ధర్మాలుగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఎంత అద్భుతంగా ఉందో అసలు ఇది. అంటే లెంగ్త్, విడ్త్, వెయిట్, థిక్నెస్, షేపు, ఆకారం, షేపు, పర్సనాలిటీ, తన బిహేవియరు, మనం ఉన్నట్టుగా ఇంకొకళ్ళకి తెలియటం, ఈ 8 సృష్టి ధర్మాలుగా ఈ అష్టవసువులు పనిచేస్తూ ఉంటారట. ఈ ధర్మాల మధ్యలో బ్యాక్గ్రౌండ్గా ఉన్న అస్తిత్వం వాసవుడు కాబట్టి ఆ వాసవుడే నేను అని మీరు ధ్యానం చేయండి అంటున్నారు. అణుస్వరూపమైన, అసలు ఎంత అద్భుతంగా ఉందో ఈ మాట. ఈ సృష్టి మొత్తానికి మనకి ఒక క్లూ ఇచ్చేశారు ఇక్కడ పరమాత్మ. అణుమయ స్వరూపం ఉంటాయి ఈ సృష్టి మొత్తం. అణుమయ స్వరూపమైన ఈ జగత్తులో అంతటా కూడా అంతర్యామి దేవుడుగానే ఉన్నాడు. అంతర్యామిగా ఉన్న దేవుడినే భావన చెయ్యాలి. సర్వత్రా ఎవరైతే ఉన్నారో వాడినే భావన చెయ్యాలి అని చెప్పి చెబుతూ ఉన్నారు. అట్లా భావన చేయటానికి ఎలా భావన చేస్తాం? ఇంద్రియాలు, మనస్సు లేకపోతే మనం భావన చేయటం అనే ప్రాసెసే లేదుగా అసలు. అందువల్ల వాటిని సృష్టించాడు పరమాత్మ. వాటిలో పనిచేస్తున్న ముఖ్యమైన ఇంద్రియం మనస్సు. ఇంద్రియాల్లో ముఖ్యమైనది మనస్సు. మనస్సులో ఆ మనస్సుతోనేగా మనం అన్నీ గ్రహిస్తూ ఉన్నది. అన్నిట్లోకి ఏది కావాలి మనకు? ఈ పుస్తకం చదువుకోవాలంటే ఏం కావాలి? అర్థం చేసుకోవాలంటే ఏం కావాలి? ఇంకొకళ్ళకి చెప్పాలంటే ఏం కావాలి? అంటే మనస్సే కావాలి. మనస్సు లేకపోతే సృష్టి వైభవాల్ని, ఇంద్రియాలు, మనస్సు లేకపోతే ఎలా గుర్తిస్తాం మనం? కాబట్టి భగవంతుడి వైభవాన్ని మనస్సుగా ధ్యానం చేయండి అంటున్నారు. అసలు ఫినిష్ చేసి పడేశారు ఇక్కడ మనల్ని. ఈ మనస్సు ఒక చెడ్డది, దీన్ని ఎలిమినేట్ చేసి పారేసేయాలి మనం అవతల. ఈ మనస్సు మన ధ్యానానికి అడ్డం వస్తోంది, మనకి భగవంతుడికి మధ్యలో అడ్డం వస్తోంది అనే భావాలన్నీ కంప్లీట్గా స్వీప్ అవుట్ చేసి పక్కన పారేసేసి మనస్సే భగవత్ స్వరూపము. మనకు రమణ మహర్షి కూడా చెప్పారు, ఈ మనస్సే సర్వతత్వాత్మక జీవ ఈశ్వర జగద్రూపమై వెలయును అని చెప్పారు ఆయన రమణ మహర్షి. ఇక్కడ భగవద్గీతలో ఏం చెప్తూ ఉన్నారు? ఈ మనస్సు నన్నుగా ధ్యానం చేయమంటున్నారు పరమాత్మ. సో ఈ మనస్సు ఏదో మనకు అడ్డం వస్తుంది, మనకి దేవుడికి ఇదే అడ్డం, మనం ధ్యానానికి కూర్చుంటే ఇది అడ్డదిడ్డంగా పోతుంది అనే భావనలన్నీ తొలగించేసి
ఆ దైవాన్నే నా మనస్సుగా ధ్యానం చేసేటప్పుడు అది మనకు అడ్డు రాదు అని చక్కని టెక్నిక్ చెప్పారు ఇక్కడ. ఈ మనస్సు కానీ ఇంద్రియాలు కానీ పనిచేయాలంటే ఏం కావాలి? ఆ ఇంద్రియాలు మేలుకోవాలి. దే విల్ హ్యావ్ టు ఎవేకెన్, అంటే చైతన్యం కావాలి, దానికి చైతన్య శక్తి కావాలి. చైతన్యం వల్లనే జీవులు వస్తువులాగా కాకుండా జీవులుగా ఉన్నారు. కాబట్టి చైతన్యాన్నే భగవంతుడి వైభవము అని ధ్యానం చేయాలట. 22వ శ్లోకం అయిపోయింది. ఈ బ్రహ్మాండం అంతా కూడా మొత్తం సృష్టి అంతా కూడా చూస్తే మనం సృష్టి మహాయంత్రము అని అనిపిస్తోంది. ఒక మహాయంత్రం. ఆ సృష్టి అంతా కూడా ఒక పెద్ద మెషిన్, కంప్లీట్గా అన్నీ పట్టుకొని అన్నిటినీ నడుపుతూ ఉన్నటువంటి పెద్ద రిథమిక్ మెషిన్ అన్నమాట, మహాయంత్రము. అందులో ముఖ్యంగా ఏమున్నాయంటే 3 స్థితులు ఉన్నాయిట. అవేమిటవి? ప్రజ్ఞ, శక్తి, ద్రవ్యము అనే 3 స్థితులు సృష్టిగా ఉండి ఒక దాంట్లో నుంచి ఇంకొక దాంట్లోకి మారిపోతూ ఉంటాయిట. ఆ 3 స్థితులు కూడా. ఈ 3 ప్రధానంగా 3 లోకాలు. అందులో ప్రజ్ఞ అనేది ఏదైతే ఉందో, ప్రజ్ఞాశక్తి ద్రవ్యము అని 3 చెప్పారు కదా. ఆ ప్రజ్ఞ వెలుగు అంటున్నారు. వెలుగు అంటే కంటికి కనపడే ఆప్టికల్ లైట్ కాదు, మనల్ని మనం తెలుసుకునే వెలుగు, జ్ఞానస్వరూపమైన వెలుగు అన్నమాట ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ అంటే జ్ఞానస్వరూపమైన వెలుగు, అది కూడా వెలుగే. ఆ ప్రజ్ఞయే వెలుగు. ఈ 3 ప్రధానంగా 3 లోకాలుగా ఉంటాయి, అందులో ప్రజ్ఞయే వెలుగు అని చెప్పారు చక్కగా. మనం ఉన్నట్టు మనకి తెలిసే వెలుగు. ఈ వెలుగులో స్పందించేది శక్తి, స్పందనాత్మకం, వైబ్రేటరీ. ఈ శక్తి లేకపోతే స్పందన లేదు. అందువల్ల శక్తి కారణం స్పందనకి. ఈ వైబ్రేషన్స్నే, ఈ స్పందనలనే రుద్రులు అంటారుట. ఈ రుద్రులు ఏం చేస్తూ ఉంటారంటే 5 జ్ఞానేంద్రియాల్లో 5 కర్మేంద్రియాల్లో, జ్ఞానేంద్రియాలంటే మనకు తెలుసు కదా, గ్రహిస్తాం ఆ ఇంద్రియాలతో మనం. కర్మేంద్రియాలంటే పని చేసేవి కర్మేంద్రియాలు, కర్మ చేస్తూ ఉంటాయి. వాటిల్లో మనస్సులో ప్రవృత్తులుగా స్పందిస్తూ ఉంటారుట ఈ రుద్రులందరూ. మనని విడిచి ఇక్కడ ఏ జ్ఞానము చెప్పటం లేదు. మనలో ఏం చేస్తూ ఉంటారు ఈ రుద్రులు అంటే మన ఇంద్రియాల్లో స్పందన మూర్తులుగా, మన ప్రవృత్తులుగా స్పందిస్తూ ఉంటారనమాట. వీళ్ళు మొత్తం 11 మంది రుద్రులు, ఏకాదశ రుద్రులు అంటాం కదా మనం. వాళ్ళు ఎలా ఉంటారంటే కంటికేమో కిరణాలతో వచ్చే వెలుగులాగా కనిపిస్తారు. వెలుగు మన దగ్గరికి రావాలంటే కిరణాలుగానే వస్తుంది కదా. ఏ వెలుగైనా, సూర్యుడి వెలుగైనా కూడా ఆ కిరణాత్మకంగా మనకి కనపడతారనమాట. ఎవరు కారణము మన కిరణాలు కనపడటానికి? ఈ వైబ్రేషన్స్గా ఉన్న రుద్రులే కారణం. మన చెవికి శబ్దం అనేది ఈ రుద్రుల స్పందన వల్లనే మనకు వినపడుతుందన్నమాట. వినపడటం అనే ప్రాసెస్, కనపడటం అనే ప్రాసెస్, ఇంద్రియాలు ఎక్కడెక్కడ స్పందిస్తున్నాయో, ఎక్కడెక్కడ రెస్పాండ్ అవుతున్నాయో అక్కడల్లా కూడా ఈ రుద్రులే, ఈ 11 మంది రుద్రులు అనబడేటటువంటి స్పందనలే మనకి సహాయం చేస్తూ ఉంటాయి అన్నమాట. మనం కూడా చెప్పుకుంటూ ఉంటాం కదా, శబ్ద తరంగములు అని చెప్పుకుంటాం కదా, వాయు తరంగములు, శబ్ద తరంగములు. ఈ రుద్రులే కారణం అన్నమాట దానికి. ఈ రుద్రులు అనబడే వాళ్ళు ఎక్కడ స్పందిస్తూ ఉంటారు? వీళ్ళు ఉండే ప్రదేశం ఏది అంటే ఆ రుద్రులు ఉండేదాన్ని అంతరిక్షము అంటారు. ఈ స్పందన నుంచే మొత్తం ఆ నుంచి క్ష దాకా ఉండేటటువంటి సౌండ్స్, ధ్వనులు. ధ్వని అనేది మొత్తం అనేక రకాల ధ్వనులు ఆ స్పందన నుంచే వచ్చినాయి. ఆ ధ్వనులలో నుంచి వర్డ్స్ నుంచి సెంటెన్సెస్, మాటలు, వాక్యాలు, మొత్తం మనం మాట్లాడుకునే ఏ విషయం మాట్లాడుకున్నా కూడా దాంట్లో అర్థంగా ఉన్నది అంతా కూడా వాళ్ళ నుంచే వచ్చిందనమాట. ఆ వాక్యాల్లో, పదాల్లో మనం మాట్లాడుకునేవి ఏవైనా సరే అక్కడ నుంచే ఆ మాట్లాడుకునే మాటల్లో అర్థాల లోపల, మనం మాట్లాడుకునే మాటల అర్థాల లోపల అంతర్యామిగా పరమార్థం పుడుతుంది అంటూ ఉన్నారు.
పరమార్థం అనేది మన మాటల్లో నుంచి అంతర్యామిగా లోపలగా ఉండి పరమార్థం పుడుతుంది అంటున్నారు. దాని ఎందే మన భావాలన్నీ కూడా శమించిపోతాయి. ఆ పరమార్థం అనే దాంట్లో పరమ అర్థము, ఆ పరమ అర్థంలో నుంచి మొత్తం అర్థములోకి మనం మాట్లాడుకునే భావాలన్నీ కూడా శమించిపోతాయి, మొత్తం అన్నీ అక్కడ ఆగిపోతాయి. కాబట్టి ఈ పరమార్థాన్ని శంకరుడు అంటారు. ఆ శమించిపోవటం, ఆగిపోవటం అనే మాటకి నేను ఎట్లా అర్థం చేసుకుంటున్నానంటే, దీన్ని ఏ మాట అయినా ఓంకారం కింద మారిపోతుందన్నమాట. శబ్దము అంటే ఆ ఊ మా లేకుండా ఏ భాష ఉండదు కాబట్టి ఆ ఓంకారంలోకి ఇవన్నీ లీనమైపోతాయి. మనం ఏమి మాట్లాడుకున్నా కూడా అద్భుతమైన ఈ సృష్టిలో భగవంతుడు పరమాత్మ వస్తువే కాబట్టి ప్రతి శబ్దము పరమాత్మ వస్తువే, ఏకాదశి రుద్రులు పరమాత్మ వస్తువే, ఆ నుంచి ఛాదాక అక్షరాలు పరమాత్మ వస్తువే. ఆ పరమాత్మ వైభవం ఏమిటంటే, మనం ఏది మాట్లాడుకున్నా కూడా లోపల అంతర్లీనంగా అంతర్యామిగా ఉన్న పరమాత్మ లోపల ఉన్న ఆ పరమాత్మగా ఉన్న ఆ ఓంకారంలోకి లీనమైపోతాయి. ఆ లీనమైపోయి శమిస్తాయి అక్కడ. కాబట్టి ఆ పరమార్థాన్ని శంకరుడు అని అంటారు. రుద్రులలో సర్వాంతర్యామి యొక్క అనగా నా యొక్క మూర్తియే శంకరుడు అని చెప్తున్నాడు. ఇప్పుడు రుద్రుల్లో శంకరుణ్ణి నేను అని ఇక్కడ ఫైనలైజ్ చేశారు పరమాత్మ మనకి. ఇంకా ఏం చెబుతున్నారు, యక్షులు యక్షస్సులు అని ఇంకా రెండు రకాలు ఉన్నారు. యక్షులు అంటేనేమో స్థూల శరీరాలు, ఫిజికల్ బాడీలని తయారు చేస్తారట వాళ్ళు. యక్షస్సులు అంటే ఆ స్థూల శరీరాలని, ఫిజికల్ బాడీలని రక్షించటానికి కావలసిన పొరలుగా నిర్మించి వాటిని మోస్తూ ఉండేటటువంటి జాబు యక్షస్సులు అనేవాళ్ళు చేస్తారట. అంటే అట్లాంటి వాళ్ళల్లోనే ఇప్పుడు ఇద్దరు చెప్పారు, యక్షులు యక్షస్సులు. యక్షస్సులు ఏం పని చేస్తూ ఉన్నారు, మన స్థూల శరీరాన్ని, ఫిజికల్ బాడీని రక్షించడానికి కావాల్సిన దాన్ని పొరలుగా క్రియేట్ చేసి మోస్తూ ఉంటారట వాళ్ళు. ఇంకా ఏం చేస్తారు వాళ్ళు, అట్లాంటి వాళ్ళల్లోనే ఒకళ్ళు ఏం చేస్తారు, ద్రవ్యాన్ని భౌతిక స్థితిలో కూడబెడుతూ ఉంటాడు. విత్తేశుడు లేక కుబేరుడు అంటారు ఆయన. ద్రవ్యము అంటే డబ్బు కావచ్చు, వస్తువు కావచ్చు. ఇక్కడ శరీరానికి ఎక్స్ట్రా కావాల్సి వస్తుంది అన్నట్టుగా వస్తువుగా ఉన్న శరీరాన్ని ఇంకా కొంచెం ఎక్కువ కూడబెడుతూ ఉంటాడు ఆయన. ఎందువల్ల, క్షణానికి మనకన్నీ మన శక్తి నిర్వీర్యం అయిపోతూ ఉంటుంది, ఎనర్జీ ఖర్చు అయిపోతూ ఉంటుంది. మన బాడీలో సెల్స్ అన్ని క్షణం చచ్చిపోతూ ఉంటాయి. కొత్త సెల్స్ పుట్టాలి అంటే అక్కడ ఒక నిలవ ఉండాలి. ఒక కుబేరుడి ధనాగారంలాగా ఆ కుబేరుడు అన్నీ కూడబెట్టడం అనేటటువంటి లక్షణం గలవాడు. కాబట్టి మన భౌతిక స్థితిలో కూడబెట్టి మన శరీరాన్ని నిలుపుతూ ఉంటాడనమాట. వసువులు అంటే భౌతికత్వానికి అధిపతులు. వసువులు అనే మాట వాళ్ళే కదా ఆకారము, సైజు అన్నీ చెప్పారు మనకి. ఆ వసువులే కదా తయారు చేస్తారు వాళ్ళు. ఫిజికల్ మ్యాటర్ అనేదానికి వాళ్ళే అధిపతులు అన్నమాట. అందువల్ల వాళ్ళు చూసుకుంటారు ఆ విషయం. వాళ్ళల్లోనే పావకుడు అనేవాడు భౌతిక లోకంలో పనిచేసేటప్పుడు ఆయన్ని అగ్నిహోత్రుడు అంటారు. భౌతిక లోకంలో మన ప్రపంచంలో పనిచేసి మనకు సహాయం చేసేవాడు అనమాట అగ్నిహోత్రుడు. ఇతను వేడిమి, వెలుగు రెండు లక్షణాలుగా ఉంటాయి. ఆ రెండు స్థితుల్లో పనిచేస్తూ భౌతిక ద్రవ్యాన్ని, మ్యాటర్ని ద్రవంగా మార్చేసి ద్రవాన్ని ఇంకా కూడా సటిల్గా మార్చేటటువంటి ప్రాసెస్ ఆ అగ్నిహోత్రుడే చేస్తాడనమాట. మనం ఏది తిన్నా, ఎంత ఘన పదార్థం, ఎంత గట్టి పదార్థం తిన్నా కూడా అదంతా జీర్ణమైపోవటం, ఆ ద్రవంగా మారిపోవటం, ద్రవంగా మారి మన శరీరం మొత్తానికి సరఫరా అవటం అనే ప్రాసెస్ అంతా కూడా ఈ అగ్నిహోత్రుడే చేస్తాడన్నమాట. మన శరీరంలో జరిగే కెమికల్ చేంజెస్ అన్నీ కూడా ఆయన వల్లే జరుగుతాయిట. నిప్పు రూపంలో అన్నీ దగ్ధం చేసేస్తాడు కాబట్టి, పరిశుద్ధి చేస్తాడు కాబట్టి పావకుడు అని పిలుస్తారు ఆయన్ని. ఆ పావకుడే నా విభూతి, నా వైభవము అని ఇక్కడ పరమాత్మ క్లియర్గా చెప్పారన్నమాట. ఇక్కడ మేరువు అని చెప్తూ ఉన్నారు. మేరువు అంటే ఆ కదలికల్లో ఆ సుడిగుండాల్లాంటి ఆకారాల్ని సృష్టించే శక్తిని మేరువు అంటారుట.
అది భూ మన భూమి మీద ఉత్తర దక్షిణ ధృవాల్లో వ్యక్తమై పనిచేస్తూ ఉంటుంది. భూమి తన చుట్టూ తాను తిరగటం వల్ల ఉత్తర దక్షిణ ధృవాలకి పైన పర్వతాల లాంటి ఆకారాలు పుట్టి తిరుగుతూ ఉంటాయి. పర్వతాల లాంటి ఆకారాలు అంటున్నారు. ఎంత పెద్ద మౌంటైన్స్ లాగా ఒక ఆకారం ఏర్పడి అది రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. ఆ తిరగటం వల్లనే భూమి కూడా మధ్యలో రౌండ్గా అయి గట్టిపడింది. భూమి అనేది అలా ఏర్పడింది అంటున్నారు. ఇట్లాగే గ్రహాలన్నిటికీ కూడా ఉత్తర ధ్రువంలో మేరు ఉంటుంది. దక్షిణంలో ఉన్నదాన్నేమో మందర పర్వతం అంటారు, ఉత్తరంలోనేమో మేరు ఉంటుంది. గ్రహగోళములపై ఉన్న పర్వతాలు మొదలైన వాటిల్లో దేని మేరువు దానికి ఉన్నది అంటున్నారు. అంటే మేరువు అంటే అదొక శక్తి అన్నమాట, అదొక ఆకారం. ఆ మేరువు ఆ స్పేస్లో ఒక ఆకారాన్ని క్రియేట్ చేసి తిరుగుతూ ఉన్నందువల్లనే పెద్ద పెద్ద పర్వతాలు అవి కూడా నిలబడి ఉన్నాయి. ఆ మేరువు మీద ఆధారపడే ఆ పర్వతాల ఆకారాలన్నీ స్థిరంగా నిలుస్తూ ఉన్నాయి అని చెప్తున్నారు ఇక్కడ. ఈ విధంగా రుద్రులలో శంకరుడు, యక్షరక్షసులలో కుబేరుడు, వసువులలో పావకుడు, శిఖరములు కలవారిలో మేరువు అంతర్యామి అయిన తానే. మేరు పర్వతం పర్వతాల్లో నేను మేరు పర్వతాన్ని అని చెప్పాడు కదా పరమాత్మ. ఆ మేరు అంటే ఏమిటి? ఆ ఒక్క మేరువు అనే దాని శక్తి వల్ల పర్వతాలన్నీ కూడా కదలకుండా నిలబడటం అనేది జరుగుతోంది. ఆ పర్వతాల్లో మేరువు అనేది నేను అని చెప్పాడు పరమాత్మ. 23వ శ్లోకం అయిపోయింది. పురోధనుడు అంటే పురోహితుడు, పురములకు హితము చేయువాడు, ఊరికి మంచి చేయువాడు, వేదాన్ని ఉచ్చరించేవాడు అన్నమాట పురోహితుడు అంటే. యజ్ఞయాగాదులవి చేయించేవాడు. ఆయన మనలో మన వాక్కుగా మన తెలివిగా ఉన్నాడన్నమాట. మన మాట ఎక్కడి నుంచి వస్తుంది, మాట్లాడే తెలివి, శబ్దం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఆ పురోహితుడు అనబడేటటువంటి బృహస్పతి దానికి కారణం అన్నమాట. మనకి ఆ మాట అనేది లేకపోతే, మనకు ఆ తెలివి లేకపోతే ఏదైనా ఎలా నేర్చుకుంటాం, ఎలా చదువుకుంటాం, ఎలా మాట్లాడతాం, విద్యను ఎలా నేర్చుకుంటాం, విద్యను ఎలా బోధిస్తాం. అసలు ఈ మన జీవితం యజ్ఞార్థంగా జరగాలన్నా కూడా ఆ బృహస్పతి యొక్క సహాయం తప్పకుండా కావాలి. ఆయన ఉన్నందువల్లే మన జీవితం ఇలా గడుస్తోంది. ఆ ప్రజ్ఞని బృహస్పతి అని అంటారుట. రక్షణ చేసేవాళ్ళేమో సేనానాయకులు. మన శరీరంలో ఇప్పుడు ఒక ప్రజ్ఞగా ఒక నేర్చుకునే తెలివి ఉండాలి అంటే ఆ బృహస్పతి ఉండాలి, ఆయన ఉన్నారు. నెక్స్ట్ ఏమిటంటే మన శరీరానికి రక్షణ కావాలి. ఎవరు రక్షణ చేసేవాళ్ళు ఎవరు? సైన్యము, నాయకులు, సేనానాయకులు. వాళ్ళల్లో బాగా అందరిలోకి ఎక్కువగా ప్రజ్ఞ గలవాడు, ఆ ప్రజ్ఞ పేరు స్కందుడు లేక కుమారస్వామి. ఆయనే సేనానాయకుడు అన్నమాట. శరీరం మొత్తానికి కూడా అన్ని కోశాలతో కూడిన మొత్తం శరీరానికి స్కందుడే అధిపతి. అతడు కూడా నాలోని భాగమే కాబట్టి స్కందుడు నా వైభవమే అని చెప్పారు ఇక్కడ పరమాత్మ. అదేవిధంగా మనకు కూడా తెలుసు నీళ్లు ఎలా పుడతాయి. కొన్ని వాయువులు కలిస్తే నీళ్ళు అవుతాయి. ఆ గాలిని ఒక రకమైన గాలిని నీళ్లగా చేసే ప్రజ్ఞకు అధిపతుల్ని జలదేవతలు, జలములకు అధిదేవతలు అంటారుట వాళ్ళని. అతని వల్లనే గాలి రూపంలో ఉన్న మిత్రావరుణులు జలంగా మారిపోయి ఎత్తు నుంచి కిందకి ప్రవహించే ధర్మాన్ని నేర్చుకున్నారన్నమాట. ఈ జలాధిదేవత కారణంగానే జలాశయాలన్నీ కూడా ఏర్పడినాయి. జలాశయాలంటే చెరువులు అవ్వచ్చు, సరస్సులు అవ్వచ్చు, సముద్రం అవ్వచ్చు. అంటే ఒక చోట ఎక్కడెక్కడైతే జలం నిలవ ఉందో అవన్నీ కూడా జలాశయాలనే అంటారు వాటి పేరు. ఈ జలాశయాలన్నిటికీ ఆధారభూతంగా ఉన్న ప్రజ్ఞనికి పేరు సగరుడు అంటారు. అతని వల్ల పుట్టిందే సాగరము అంటే సముద్రం అన్నమాట. ఆ సముద్రపు లక్షణం ఏంటి? ఎన్ని నదులొచ్చి కలిసినా, ఎంత నీరు ఆ సముద్రంలో పడినా
అది పొంగటము, చోటు చాలకపోవటం, పైకి పొంగిపోవటం అనే ప్రాసెస్ అక్కడ లేదు, అసలు అన్నిటినీ తీసుకుంటుంది. అదేవిధంగా ఎన్ని జలాలు ఎండకు ఇంకిపోయి ఆవిరైపోయినా కూడా సముద్రుడు మట్టం తగ్గదు, నీళ్ల లెవెల్ ఎప్పుడూ అట్లాగే ఉంటుందిట. సో అది స్పెషాలిటీ అయింది. అందుకని ఆయన ఏం చెప్తున్నారు, ఇట్లా ఈ సాగరం అనేది నా విభూతే, నా వైభవమే సాగరం అనేది అని చెప్పారు పరమాత్మ. ఇంకా ఏం చెబుతున్నారు, అంతర్యామి శక్తియే బృహస్పతిగా, స్కందుడుగా, సగరుడుగా దిగి వచ్చి పనిచేస్తోంది. వీళ్ళు గ్రహలోకాల్లో బృహస్పతి, అంగారకుడు, చంద్రుడు అనే దేహాల్లో పనిచేస్తూ ఉన్నారని జ్యోతిశాస్త్రంలో చెప్తారట. వాక్కునకి అధిపతి బృహస్పతిగా, రక్షణమునకు అధిపతి అంగారకుడుగా, సాగరాలకు అధిపతి చంద్రుడుగా పనిచేస్తూ ఉండటం అనేది జ్యోతిశాస్త్రంలో చెప్పబడింది. అవే ధర్మాల్ని ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్క భాషలో చెబుతుంది తప్ప ఉన్నది ఒకటే అంటున్నారు. ఇన్నిటిలో అంతర్యామిగా తానే ఉన్నాడు అని తాత్పర్యం అన్నమాట. 24వ శ్లోకం అయిపోయింది. అలాగే మన 73 నంబర్ కూడా అయిపోయింది ఇక్కడ. ఆయనగా పెద్దవాళ్ళు వర్ణిస్తారు. ప్రాణమయ మనోమయాది పురుషులు సేనానులే. ప్రాణమయ శరీరానికి ఒక అధిపతి ఉంటాడు, మనోమయ శరీరానికి ఒక అధిపతి ఉంటాడు. వాళ్ళందరూ కూడా సేనానులే, హెడ్ ఆఫ్ ది ఆర్మీలే అని చెబుతూ ఉన్నారు. అన్ని శరీరాల్లోనూ శరీరమును మొత్తానికి అధిపతి స్కందుడు. అన్ని శరీరాల్లో, అసలు అన్ని శరీరాలకు పురాధిపతి అన్నమాట. ఈ స్కందుడే అన్ని శరీరాలకి కూడా అధిపతిగా ఉంటాడు. అన్ని కోశాలతో కూడిన శరీరం మొత్తం నాలో భాగమే కాబట్టి ఇంకా పరమాత్మ చెబుతూ ఉన్నారు, ఈ శరీరంలో అనేక కోశాలు, అనేక భాగాలు ఉన్నాయి. ఆ భాగాలన్నిటిని కూడా నాలో భాగాలే కాబట్టి స్కందుడు నా వైభవమే, ఆ స్కందుడు అనే వైభవం నేనే అని చెప్పారు ఇక్కడ పరమాత్మ. జలముల యందలి వాయువులకు, నీళ్లుగా ఉన్న వాయువులన్నిటికీ కూడా ద్రవత్వాన్ని, అంటే ఆ నీటి లక్షణాన్ని కలిగించే ప్రజ్ఞలు ఉన్నాయిట. ఆ ప్రజ్ఞల వాళ్ళందరినీ కూడా జలాలకు అధిదేవతలు అంటారట. అంటే ఆధిపత్యము అంటే చెప్పుకున్నాం కదా, అతని వల్లనే, ఆ అధిదేవత వల్లనే గాలి రూపంలో ఉన్నటువంటి మిత్రుడు వరుణుడు జలమైపోయి మెరక నుంచి పల్లానికి, ఎత్తు నుంచి కిందకి ప్రవహించే ధర్మాన్ని తెలుసుకున్నారు, ఆర్జించుకున్నారు. వాళ్ళు ఆ ధర్మంతో ప్రవర్తిస్తున్నారు. ఎత్తు నుంచి కిందకి పారేటటువంటి జలములుగా అయిపోయి వాళ్ళు ఆ ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నారు. ఈ జలాశయాలు అనేవి అట్లాగే ఏర్పడ్డాయి. జలాశయము అంటే ఒక పాండు, లేకపోతే ఒక సరస్సు, ఒక చెరువు, ఒక సముద్రం. జలాశయం అంటే జలాల్ని దగ్గర పెట్టుకొని కూర్చున్నది అని, జలాల్ని అన్నీ ఒక చోట పోగు చేసుకున్నది అన్నమాట. ఆ జలాశయాలన్నీ కూడా ఇట్లాగే ఏర్పడ్డాయి. ఈ జలాశయాలన్నిటికీ కూడా ఈ పాండ్స్కు ఈ మొత్తం నీళ్లు ఎక్కడెక్కడైతే కలెక్ట్ అయి ఉన్నాయో దానికంతటికీ ఆధారభూతమైన ప్రజ్ఞను సగరుడు అంటారన్నమాట. సగరుడి వల్ల పుట్టింది సాగరం. సాగరం కూడా జలాశయమే. ఆ సాగరం యొక్క స్పెషాలిటీ ఏమిటి? ఆ సగరుడి ఆధ్వర్యంలో జరిగే సాగరం, ఆ సముద్రానికి ఏమిటి స్పెషాలిటీ? ఎన్ని నీళ్లు, ఎన్ని నదులు వచ్చి ప్రవేశించినా
ఎంత వానలు వచ్చినా అది మటుకు పొంగదు. ఆ సాగరం పొంగి కింద నీళ్ళు ఎక్కువైపోయినాయి, పొర్లిపోయిందనే ప్రాసెస్సే లేదు. అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అదేవిధంగా ఎంత ఎండలొచ్చి ఎన్ని నీళ్లు బాగా ఆవిరైపోయినా కూడా ఆ జలాశయం నీళ్లు తగ్గిపోయినాయి అనే ప్రాసెస్ అక్కడ ఉండదు. అదొక అద్భుత దృశ్యం అన్నమాట. అది ఆశ్చర్యకరమైనటువంటి సృష్టి రహస్యం. ఈ సాగరము అనేది నా వైభవమే అని చెప్తూ ఉన్నారు పరమాత్మ ఇక్కడ. అదే రకంగా అంతర్యామి శక్తే లోపల చెరించేవాడు. అంతర్యామి అంటే లోపలగా మంద్రముగా లోపలగా కదిలే శక్తినే అంతర్యామి అంటారు. ఆ శక్తే బృహస్పతిగాను స్కందుడుగాను సగరుడుగాను దిగి వచ్చి పనిచేస్తోంది. వీళ్ళు గ్రహలోకాల్లో బృహస్పతి, అంగారకుడు, చంద్రుడు అనే దేహాల్లో ఉండి పనిచేస్తున్నారు అని జ్యోతిషశాస్త్రంలో చెప్తారట. సేమ్ పర్సన్సే అక్కడ అలా పనిచేస్తున్నారు. వాక్కుడికి మాటకు అధిపతి ఎవరు? బృహస్పతి. రక్షణ చేసే వాళ్ళకి అధిపతి ఎవరు అంటే అంగారకుడు. సాగరాలకు అధిపతి ఎవరు అంటే చంద్రుడుగా పనిచేస్తూ ఉంటారు అనేది జ్యోతిషశాస్త్రంలో చెప్తారు. ఉన్న ధర్మాలేవో ఆ ధర్మాలనే ఒక్కొక్క శాస్త్రంలో ఒక్కొక్క భాషలో చెప్తారు తప్ప తేడా ఏమీ లేదు. ఇన్నింటిలో అంతర్యామిగా నేనే ఉన్నాను అని చెప్పి పరమాత్మ చెప్పేశారు. ఇక్కడ 24వ శ్లోకం అయిపోయింది. అదేవిధంగా మన రికార్డింగ్ నెంబర్ 73 ఆల్సో కంప్లీటెడ్, అది కూడా అయిపోయింది.